వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. వేతన బకాయిల కోసం నిన్నటి నుండి సమ్మె చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛ భారత్ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని, లేకపోతే కార్మిక సంఘాలన్నీ ఏకమై ఉద్యమాలు చేస్తామని సిఐటి నాయకుడు పోసని రామయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చాలా సంవత్సరాలుగా వేతనాలు అందక పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు నిన్నటి నుండి విధులను బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ధర్నా 2వ రోజుకు చేరుకోక సిఐటి నాయకులు పోసాని అంజమ్మ, పోసని రామయ్య వారికి మద్దతుగా నిలిచారు. వేతనాలు చెల్లించాలని కార్మికులతో కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకుడు పోసని రామయ్య మాట్లాడుతూ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలని వాళ్లకు నెల జీతమే కుటుంబ పోషణ అని, అలాంటిది సంవత్సరాల తరబడి వేతనాలు ఆపివేస్తే వారు అప్పుల పాలయ్యారని, చివరికి వాళ్ళకి ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి నుండి కార్మికులు సమ్మె చేస్తున్న ఏ ఒక్క అధికారి కానీ సర్పంచ్ కానీ స్పందించలేదని, ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించుకుంటే కార్మిక సంఘాలందరం ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో పాల్గొనకపోవడంతో కొమరోలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలో చెత్తాచెదరం పేరుకుపోయింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు మన కొమరోలు మండల పంచాయతీలో ఈరోజు స్వచ్ఛ భారత్కు వచ్చేసి 31 నెలకు జీతాలు అందలేని పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. పంచాయతీ కార్మికులకు 20 నెలల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. వాళ్ళు మురికనక ఏమనక ఈరోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఎట్టి శాఖలు చేర్చుకుంటూ కూడా పంచాయతీలలో వాళ్ళ కార్మికులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అర్థమవుతూ ఉంది. వచ్చేటువంటి నిధులు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా ఉంది. అధికారులు అడిగితే సమాధానాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు కానొస్తూ ఉంది. ఈరోజు మేము ఉద్యమం చేస్తామని ఉద్దేశంతోనే ఇవాళ కార్యదర్శి సెలవు పెట్టిండో ఏమో మాకు తెలియదు, కానీ ఈరోజు కార్యదర్శి కూడా రాని పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. వాళ్ళు ఏ నెల జీతం ఆ నెల ఇస్తే కానీ వాళ్ళ పూట గడవలేని పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. అటువంటి పరిస్థితులలో ఈరోజు 31 నెల స్వచ్ఛ భారత్కు, గ్రామ పంచాయతీకి 20 నెలలు వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళు అప్పులు తెచ్చి తినే పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. ఈరోజు అప్పులు కూడా పుట్టలేని పరిస్థితి, ఇస్తారో ఇయ్యారో అనేది ఉద్దేశంతో ఈరోజు అప్పులు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి కానొస్తూ ఉంది. అటువంటప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిధులను, వాళ్ళ జీతాలను మొత్తం చెల్లించవలసిందిగా మేము చెప్తా ఉన్నాం. లేని పక్షంలో రోడ్ల మీద ఉద్యమాలకు కూడా మేము వెనకాడమని కూడా తెలియజేస్తూ ఉన్నాం.